వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. సో ఏపీఆర్ గ్రూప్ అంటే మీ అందరికీ తెలుసు, ఎన్నో మంచి మంచి విల్లా ప్రాజెక్ట్స్, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ చేశారు. అండ్ ఫ్యూచర్లో కూడా మంచి ప్రాజెక్ట్స్ అనేవి ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పీపుల్కి అఫోర్డబుల్గా ఉండే విధంగా వాళ్ళ కోసమే ఎక్కువగా ప్రాజెక్ట్స్ అనేవి చేస్తూ ఉంటారు ఏపీఆర్ గ్రూప్. సో అందుకనే ఇంత ఎక్కువగా సక్సెస్ అనేది సాధించింది. సో అటువంటి నమ్మకం, కస్టమర్స్ నుంచి నమ్మకాన్ని చూరుకున్నటువంటి ఏపీఆర్ గ్రూప్ నుంచి మనతో పాటు ఉన్నారు యంగ్ డైరెక్టర్ ఆవుల ప్రవీణ్ రెడ్డి గారు. ప్రెసెంట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ గురించి మనం తెలుసుకుందాము. సో ప్రవీణ్ గారు, హలో అండి. హలో అండి. ఇప్పుడు హైడ్రా ఎక్కువగా చాలా మంది ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా భయపడుతున్నారు. బికాస్ ఎప్పుడు కూల్ చేస్తారు కొన్న తర్వాత, లేదంటే ఎప్పుడు గవర్నమెంట్ ఆక్యుపై చేసేసుకుంటుందో అని. అలాంటి కస్టమర్స్ ఎవరైనా వచ్చారు? ఎలాంటి డౌట్స్ మీకు వచ్చాయి? కొన్న ప్రతి ఒక్కరికి లేదా రియల్ ఎస్టేట్ లో సంబంధం లేని ప్రతి ఒక్కరు ఆ క్వశ్చన్ అడగడం జరిగింది. ఆ డౌట్ అయితే రావడం జరిగింది. కానీ ఒకటి గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్ ఏమో కంప్లీట్లీ డిఫరెంట్. అది ప్రొజెక్ట్ అయింది వేరే విధంగా. సో నెగిటివ్ ఎక్కువ పాస్ అవుతుంది అంటారు చూడండి, అలా పాస్ అయింది. సో మొన్న ఫస్ట్ నుంచి గవర్నమెంట్ చెప్పేది ఏంటి, మేము అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ అయితే టచ్ చేయమని. మొన్న సీఎం గారు ఆయనంతటా ఆయన ప్రెస్ మీట్ లో కూడా మీటింగ్ లోనే అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ అంటే హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసీ అనుమతులు ఉన్న ప్రాజెక్ట్స్ మేము డిస్టర్బ్ చేయము అన్న క్లారిటీ ఇచ్చిన తర్వాత నుంచి అప్పటి వరకు ఈ అన్సర్టన్ ఈ 2 months ఏమైంది అంటే కస్టమర్ కి ఆ అన్సర్టన్ సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఏది అసలు ఇప్పుడు కొండం ఎందుకు లేని వెయిట్ చేద్దామని. కాకపోతే ఈ వెయిటింగ్ పీరియడ్ లో ఉన్న ప్రైజెస్ అంటే ఈ రోజు ముందున్నంత వరకు ఈ ప్రైజెస్ కానీ ఇప్పటి నుంచి ఎప్పుడు ఉండవు. ఎందుకంటే అందరికీ తెలిసింది ఏంటి, ఈ 2 months అయితే ఓవరాల్ కస్టమర్స్ అందరూ కొంచెం బ్యాక్ స్టెప్ అంటే థింకింగ్ స్టేజ్ లో ఉన్నారు. సో అలాంటప్పుడు మాకు బిల్డర్స్ కూడా ఇప్పుడు సేల్స్ కొంచెం డ్రాప్ అయినప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రైసింగ్ కూడా కొంచెం తగ్గుతుంది. అంటే తగ్గుతుందని తగ్గించినా ఇస్తారు. కానీ ఇప్పుడు మళ్ళీ వెన్ దే ఆర్ స్టార్టింగ్ బ్యాక్ వీ వోంట్ డెఫినెట్లీ డిక్రీస్, అంటే తగ్గడం అయితే జరగదు. అండ్ ఇప్పుడు మళ్ళీ బిజినెస్ స్కోప్ అప్ అయింది. నేను సీఎం స్టేట్మెంట్ తర్వాత నుంచి అయితే మేము డెఫినెట్లీ విజిట్స్ లో చాలా ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాం. అండ్ ఈ 2 months లో ఇప్పుడు మా ప్రాజెక్ట్ అంటే ఏవైతే ప్రాజెక్టులు డిస్టర్బెన్స్ అవ్వలేదో వాళ్ళు ఇంకా అప్రూవ్డ్ బై గవర్నమెంట్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఈ 2 నెలల్లో హైడ్రా అని తెలియడం కూడా ఒక విధంగా పర్మిషన్ తీసుకొని చూస్తున్న వాళ్ళకి ఎట్లా బెనిఫిట్ అయింది అంటే, ఒకవేళ ఏదైనా ఎన్క్రోచ్ అయ్యింటే ఈ 2 months లో ఇప్పుడు గవర్నమెంట్ చేసిన యాక్టివిటీలో ఈ ప్రాజెక్ట్ కి ఏదో ఒక లైక్ నోటీస్ లాంటిదో సంథింగ్ వచ్చేది. కానీ ఈ 2 months ఒక ఎగ్జామ్ అయితే ఇప్పటి నుంచి ఇంకా అవన్నీ పాస్ అయ్యి ఇప్పుడు మేము ముందుకెళ్తున్నట్టు, అంటే ఇంకా రాజముద్ర వేసుకొని ముందుకెళ్తున్నట్టు అయిపోయింది. సో హైడ్రా నుంచి కూడా సేఫ్ అయిపోయి ఇంకా కస్టమర్స్ కూడా బిలీఫ్ ఇప్పటి నుంచి మాకు ఏం టెన్షన్ లేదు, సీఎం చెప్పిన తర్వాత జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉంటే మనం టెన్షన్ లేకుండా కొనవచ్చు.